వచ్చి కారుని ఢీకొట్టి రాజమండ్రి గామన్ వంతెన హైవేపై లారీ బీభత్సం, నలుగురు దుర్మరణం, ఒకరి పరిస్థితి విషమం. మృతుల్లో ఇద్దరు వయోవృద్ధులు. మనవరాలి పుట్టినరోజు కాకినాడ వెళ్తుండగా ఘటన. కాకినాడలో చదువుకున్న మనవరాలి పుట్టినరోజు సందర్భంగా ఆమెను కలిసి ఆశీస్సులు అందించేందుకు ఆ తాతయ్య అమ్మమ్మలు మరో ముగ్గురితో కలిసి కారులో బయలుదేరారు. అయితే వీళ్ళు బయలుదేరిన 10 నిమిషాలకు మృత్యు బొగ్గు లారీ రూపంలో ఎదురొచ్చింది. రాజమండ్రి గామన్ బ్రిడ్జ్ హైవేపై లారీ అదుపు తప్పి డివైడర్ని దాటి పక్క రోడ్లో ఎదురుగా వస్తున్న వీరి కారుని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న 5గురిలో 4 మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉందన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే రౌడీ షీటర్లకు నడి రోడ్డుపై పోలీసు దండన. తెనాల్లో నెల రోజుల క్రితం గంజాయి మత్తులో 4 యువకులు, వీళ్ళలో 3 మీద రౌడీ షీట్ ఉంది. పోలీస్ కానిస్టేబుల్పై దాడి చేశారు. వాళ్ళలో 3 పట్టుకున్న పోలీసులు కేసు కట్టారు. ఆ క్రమంలో వాళ్ళ నడి రోడ్డుపై కూర్చోబెట్టి లాఠీలతో కొట్టారు. ఆ దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తెనాలి ఐతానగర్ నివాసి చిరంజీవి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నారు. గంజాయి కేసులో తమను పట్టుకున్నారు. కోపంతో ఉన్న 4 కుర్రోళ్ళు ఏప్రిల్ 25 ఇంటికి వెళ్తున్న కానిస్టేబుల్ చిరంజీవిపై దాడి చేసి చంపడానికి ప్రయత్నించారు. దీనిపై అప్పట్లోని 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులో నిందితులైన చేబ్రోలు జాన్ విక్టర్, షేక్ బాబులాల్, దోమా రాకేష్, నవీన్లతో 3 అరెస్ట్ చేసి ఏప్రిల్ 26 కోర్టులో హాజరుపరిచారు. రిమాండ్ విధించడంతో ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు. నవీన్ మాత్రం అప్పటి నుంచి పరారీలో ఉన్నాడు. అయితే ఈ కేసులో పోలీసులు పట్టుకున్న 3 ఐతానగర్ రోడ్డుపై కూర్చోబెట్టి కొడుతున్నట్టుగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియో కింద దానికి అనుకూలంగా వ్యతిరేకంగా పలువురు పెట్టిన కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. దీనిపై డీఎస్పీ జనార్దన్ మాట్లాడుతూ 3 రౌడీ షీట్ ఉంది, గతంలో ఎన్నోసార్లు హెచ్చరించా, అయినా వాళ్ళు మార్పు రాలేదని చెప్పారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు.